ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ లేరనమాట. వాళ్ళ ఫాదరు 2020లో చిన్న కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి మావయ్య గారు చనిపోయారు. కట్నం ఎంత తీసుకుంటున్నావు అన్నయ్య పెళ్ళిలో అని ముందుగా మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్, హలో బ్యూటిఫుల్ పీపుల్. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్‌ని ఈ వీడియోని చూస్తున్నారో అందరికీ కూడా నమస్కారం అండ్ జై శ్రీరామ్. అయితే లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో నేను అనౌన్స్‌మెంట్ చేశాననమాట. నేను పెళ్లి చేసుకుంటున్నానని. సో, చాలా కామెంట్స్ బాబోయ్! అసలు ఆ కామెంట్స్‌కి క్వెషన్స్ మళ్ళా. ఎన్ని క్వెషన్స్ అంటే ప్రతి క్వెషన్‌కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే షార్ట్ వీడియో కదా! 1 మినిట్‌లో నా డేలో అంటే ఒక రోజులో నా జరిగిందంతా కూడా 24 అవర్స్ మొత్తం ఏం జరిగిందో షార్ట్ వీడియోలో 1 మినిట్‌లో చేసి చెప్పేస్తాను. కానీ వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి నేను రిప్లై ఇవ్వడానికి అసలు టైం దొరికేది కాదనమాట. అందుకనే ఈ క్యూఎన్ఏ సెషన్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 13 క్వెషన్స్ రిపీటెడ్ క్వెషన్స్ అనమాట. ఆ రిపీటెడ్ క్వెషన్స్‌ని అయితే తీసుకొని ఈరోజు ఈ క్యూఎన్ఏ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందులో ఫస్ట్ క్వెషనే నన్ను చేసేసారు. ఫస్ట్ క్వెషన్ ఏంటో తెలుసా? అన్న మీకు పెళ్లి సెట్ కాకముందు ఎవరినైనా లవ్ చేశారా? బాగా ఉంది. ఇది కామెంట్ చేసింది ఒక సిస్టర్ అనమాట. ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీనా? ఇప్పుడు ఇప్పుడు ఇలాగా ఈ టైంలో ఈ లవ్ చేసారా? ఎవరినైనా లవ్ చేసారా? రిజెక్ట్ చేసారా? అని అంటే తర్వాత పెళ్ళయిన తర్వాత నాకుంటది బడిత పూజ. కానీ మనం జెన్యూన్‌గా ఉంటాం కాబట్టి లవ్ చేసాం. కొన్ని కొన్ని కారణాల వల్ల ఇట్స్ నాట్ అంటే వర్కౌట్ అవ్వలేదనమాట. దేవుడు రాసిందంటారు గదా! బ్రహ్మదేవుడు రాస్తాడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలని. సో, మేబీ నేనిప్పుడు ఎవరినైతే చేసుకోబోతున్నానో షీ ఈజ్ మై అంటే సౌల్‌మేట్ అనుకుంటున్నాను నేను. సో, దట్స్ ఇట్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను చేసుకోబోయే అమ్మాయినే ప్రేమిస్తున్నాను. సెకండ్ క్వెషన్. అన్న వదిన పేరేంటి? వదిన పేరొచ్చేసి మేఘమాల అనమాట తన పేరు. థర్డ్ క్వెషన్. అన్న వదిన ఫేస్ రివీల్ చేయండి. వదిన ఫేస్ రివీల్ చేద్దామనే అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ తను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుందనమాట. తనకి పబ్లిక్‌గా అంత జనాల్లోకి ఎళ్ళడానికి ఇంకా టైం పడతది. ఇట్ విల్ టేక్ టైమ్. బట్ డెఫినైట్‌లీ నేను రివీల్ చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రివీల్. తన ఓకే చెప్పిన తర్వాత నేనైతే మన వ్లాగ్స్‌లో అయితే పెడతాను. ఓకేనా? ఫోర్త్ క్వెషన్. మీ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకుంటున్నారు? సో, నా పెళ్లి ఆల్రెడీ నేను షార్ట్స్‌లో కూడా చెప్పాను. అన్నవరంలో చేసుకుంటున్నానని. అండ్ పెళ్లి ఎప్పుడనంటే ఏప్రిల్ 29థ్. ఫిఫ్త్ క్వెషను. కట్నం ఎంత తీసుకుంటున్నావు అన్నయ్య పెళ్ళిలో అని. సో, కట్నం ఏమీ తీసుకోవట్లేదండి. జీరో అసల నేనేమి తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. జస్ట్ పెళ్లి ఖర్చులు ఏదైతే రిసెప్షన్ అవుతుందో వాళ్ళు చేస్తున్నారు. అండ్ పెళ్లి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అంటే అన్నవరంలో మాకు పెళ్లి ఏదైతే అవుతుందో అది నేను చూసుకుంటున్నాను. రిసెప్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళు చూసుకుంటున్నారు. రిమైనింగ్ ఖర్చులంతా కూడా నావే. సిక్స్త్ క్వెషన్. మీకు అక్క ఉంది కదా! ఆడపడుచు కట్నం ఎంత ఇస్తున్నారు? ఇక్కడ మీరు చూడొచ్చు. నేను కట్నమే తీసుకోవట్లేదంటే, ఆడపడుచు కట్నం ఎలా తీసుకుంటాను జెప్పండి. మా అక్కకి కూడా ఆడపడుచు కట్నం లేదు. సారీ అక్క. ఐయామ్ రియల్లీ సారీ. సెవెంత్ క్వెషన్. అన్న మీది అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? యాక్చువల్లీ రెండూనండి. 2 అనుకోవడమే ఇంకా. అరేంజ్డ్ మ్యారేజే. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు వాళ్ళ కూతురనమాట. సో, ఒక్కగానొక కూతురు. అండ్ మాకేంటనంటే ఇంకా అనుకున్నాము. ఆహ్, ఒక రకంగా తను లవ్ చేసింది. సో, ఇవన్నీ కలిసి చూసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పాలి. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎయిత్ క్వెషన్. అన్న పెళ్లిలో నాన్ వెజ్ పెడతారా? బ్రో నేను అన్నవరంలోని పెళ్లి చేసుకుంటానని షార్ట్ వీడియోలో పెట్టాను. నువ్వది చూసావు. అన్నవరంలో పెళ్లి జరుగుతుందనంటే నేను నాన్ వెజ్ ఎలా పెడతాను జెప్పు? మా దాంట్లో నాన్ వెజ్ ఉంటది. కాకపోతే పెళ్లిలో ఉండదు. రిసెప్షన్‌లో ఉంటది. హోప్ యూ మీకు ఈ క్వెషన్‌కి క్లారిఫై అయిపోయిందనుకుంటున్నాను. నైన్త్ క్వెషన్. పెళ్లి కూతురు ఫాదరు బాగా రిచ్ అనుకుంటా. చేతికి గోల్డ్ రింగ్ బాగా వేసుకున్నావు. బ్రో ఎ ఎవర్రా ఇలాంటి కామెంట్స్ అని రాత్తారు. బ్రో ఇది నేను కొనుక్కున్నాను బ్రో. నేను సంపాదించుకొని హార్డ్ వర్క్ చేసుకొని ప్రతిరోజు రూపాయి దాచుకొని నేను కొనుక్కున్నది. అండ్ ఆళ్ళ ఫాదర్ ఏమి నాకు కొనివ్వలేదు. అండ్ ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ లేరనమాట. వాళ్ళ ఫాదరు 2020లో చిన్న కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి మావయ్య గారు చనిపోయారు. సో, ఆళ్ళైతే ఏం పెట్టలేదు. వాళ్ళేం రిచ్ కూడా కాదు. ఓకేనా? 10థ్ క్వెషను. అన్న రిసెప్షన్‌లో బర్మా ఐటెమ్స్ ఏమైనా దొరుకుతాయా? లైక్ బర్మా రామెన్ నూడిల్స్ అంట. ఇది రాసింది మా రిలేషన్‌లోనే. యాక్చువల్లీ బర్మా రామెన్ ఎందుకయ్యా పెడతాము పెళ్ళిలోని? మేమంతా బర్మా ఫుడ్ జంక్షన్ ఉంటే బర్మా రామెన్ పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? బర్మా రామెన్ అంటే బర్మా రామెన్ నూడిల్స్ బర్మా రామెన్ రిసెప్షన్‌లో పెడతారా? చికెను, మటను అన్నీ ఏదైనా పెడతారు గానీ బిర్యానీలు ఇది నార్మల్‌గా కామన్ థింగ్ ప్రతి పెళ్ళిలోని ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో అవే ఐటెమ్స్ ఉంటాయి. బర్మా ఐటెమ్స్ అయితే ఉండవు. ఓకేనా? హోప్ నీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను రా రేయ్! నాకు తెలుసు నువ్వే కామెంట్ చేసి ఉంటావని. నీకే అది. ఓకే.
11th క్వెషన్. అన్న పెళ్లి తర్వాత వ్లాగ్స్‌లో వదినమ్మను కూడా రెగ్యులర్‌గా కనిపిస్తుందా? లేక సోలో పర్ఫార్మెన్సే చేస్తావా అనేసి. నేను అదే చెప్తున్నాను గదా! తన కన్సర్న్ లేకుండా నేనైతే తనని వ్లాగ్స్‌లో అయితే ఇన్వాల్వ్ చేయను. తనకి యాక్చువల్లీ షై అనమాట. క్యా కెమెరా షై ఉంది. అసలు ఫోటోస్ కూడా తీసుకోదు ఎక్కువగా. సో, దట్స్ ద రీజన్. ఏమో ఫ్యూచర్‌లో కనిపించొచ్చేమో మేబీ. యెస్. అదృష్టం అంతే. అండ్ ఇక్కడ 12థ్ క్వెషను. "అన్నయ్య వదినమ్మకి మీ వీడియోస్‌లో ఏ వ్లాగ్ అంటే చాలా ఇష్టం?" యాక్చువల్లీ నేను మాట్లాడుతా ఉంటాం కదా! మాట్లాడినప్పుడు ఒక వీడియో అంటే ఒక వీడియో అని కాదు. నేను వాయిస్ మార్చి మాట్లాడుతా ఉంటాను కదా! వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను. నేను ఎప్పుడైతే నా ఒరిజినల్ వాయిస్ నుంచి వేరే వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు, "అన్నయ్య ఏం చేస్తున్నావు?" అని అలా మాట్లాడేటప్పుడు తనకి నచ్చుతదంట. చాలా సార్లు చెప్పింది. అలాంటి వీడియోస్ చేసేటప్పుడు చాలా అంటే క్రింజ్‌గా ఉన్నా గూడా తను ఫన్నీగా నవ్వుకుంటా ఉంటదంట. సో, అలాంటి వీడియోస్ అయితే తనకి బాగా ఇష్టం. ఒక పర్టిక్యులర్ వీడియో అంటే ఏం లేదు. నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ చేంజ్ చేసి అంటే వాయిస్ ఓవర్ ఇస్తానో దానికి నచ్చుతదంట. యెస్. లాస్ట్ క్వెషన్ ఇక్కడ మనకి ఫస్ట్ టైమ్ వదినమ్మని చూసినప్పుడు మైండ్‌లో ఏం రన్ అయింది? ఈమె ఈమె నా ఫ్యూచర్ వైఫ్ అని ఆ కామెంట్‌లో ఈమెనే నీ ఫ్యూచర్ అని ఆ మూమెంట్‌లో నువ్వు ఫిక్స్ అయ్యావా అని. యాక్చువల్లీ మనకి సోల్‌మేట్స్ అనేది ఏదో సినిమాలో చూపించినట్టు అలా ఏం ఉండదు. నాకేం అలాగా అనిపించలేదను. బట్ స్టిల్ యెస్. మేబీ షీ ఈజ్ మై సోల్‌మేట్ అని నేను అనుకుంటున్నాను. ఎళ్లి చూసినప్పుడు గాని, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే సొంత మరదలే కదా! నేను చేసుకోబోయేది నా మరదలనే. సో, నాకట్లా ఎప్పుడు అనిపించలేదనమాట. బట్ స్టిల్ యాహ్! ఇప్పుడు అన్నీ చూస్తుంటే పెళ్లి వరకు వచ్చేసింది కాబట్టి పెళ్లి ముహూర్తాలు తీసేసారు. పెళ్లి బట్టలు తీసేస్తున్నాము. పెళ్లి చకచకా అయిపోతుందనమాట. సో, మేబీ షీ ఈజ్ మై సోల్‌మేట్ అనుకుంటున్నాను. నా కోసమే దివి నుంచి భూమికొచ్చిందనుకుంటున్నాను. సో, ఇట్లా ఇన్ని క్వెషన్స్ అడిగారు. ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ యాహ్! ఐయామ్ సో హ్యాపీ. ఒక జర్నీ అసలు యాక్చువల్లీ నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త జర్నీలోని అంటే పెళ్లి చేసుకొని కొత్త జర్నీలో అయితే స్టార్ట్ అవ్వబోతున్నాననమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ సపోర్టెడ్ మీ. అంటే నేను యూట్యూబ్ అసలు నాకు ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువగా ఉండరనమాట. చాలా తక్కువ. చాలా తక్కువ మందితో నేను మాట్లాడతాను. ఈవెన్ దో నేను ఎక్కడికెళ్ళాలనుకున్నా సింగిల్‌గా ఎళ్ళేవాడిని. ఇప్పుడు ఆ సింగిల్ అనే స్టేటస్ ఏదైతే ఉందో అది పోయి రాట్లేదే? ఆహ్, ఏదంటారు దాన్ని మ్యారీడా ఏదో సంథింగ్ ఇంగిలో ఏదో ఉంటది. అలాగా ఆహ్, ఇంకో సోలో జర్నీ నుంచి డ్యూయల్ జర్నీ అన్నట్టు తను నా జర్నీ నా లైఫ్‌లోకొస్తుంది. సో, నేను ఒకటే అనుకుంటాను నాతో వచ్చిన అమ్మాయికి చాలా చూసుకోవాలని. ఎందుకనంటే నేనిప్పుడు మా పేరెంట్స్‌ని ఎలా చూసుకుంటున్నానో తనను గూడా అంతకన్నా చూసుకోవాలి. ఎందుకనంటే షీ ఈజ్ మై లైక్ ఇంకా అదర్ హాఫ్ అనమాట నాలో ఒక పార్ట్. సో, అట్లా తనని చూసుకోవాలి. అండ్ లైఫ్‌లో ఇంకా చాలా అచీవ్‌మెంట్స్ చేయాలి. అండ్ మీ అందరికీ కూడా ఎస్పెషల్లీ 1.4 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ నా జర్నీ అంతా జూసారు. నా కష్టం జూసారు, నా హార్డ్ వర్క్ చూసారు, నా సక్సెస్ చూసారు. ఇంకా సక్సెస్ అవ్వడం అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామందున్నారు. అసలు నాకు ఫ్రెండ్సే లేరనుకునే టైంలో 1.4 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ మీరందరూ ఉన్నారనే ఒక ధైర్యం వస్తా ఉంటది. మీతో సరదాగా మాట్లాడుతూ ఉంటాను వ్లాగ్స్‌లో గూడా. అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అబ్బా! పిండేశారు. ఎంత గ్రిప్పు. యాహ్! నెక్స్ట్ ఈ జర్నీలో నాకు కూడా కొన్ని సలహాలివ్వండి. పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి? ఎలా జూసుకోవాలి? ఇంకా ఏమేమి చేస్తే బావుంటది అనే కొద్దిగా మంచి ఐడియాస్ కూడా ఈ కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. అండ్ ఈరోజు ఈ క్యూఎన్ఏ సెషన్‌కి ఇంతే. ఓకేనా? సో, మీకింకేమైనా నాకు టిప్స్ ఇవ్వండి. నేను పెళ్లి చేసుకుంటున్నాను గదా! ఆల్రెడీ మీరు పెళ్లయ్యి మీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటారు గదా! మీరు టిప్స్ ఇస్తే నేను కామెంట్స్‌లోని మీరు చేయండి టిప్స్ ఇవ్వండి. నేను చూస్తాను. చూసి నేను కూడా నా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఈ యొక్క పెళ్లి అనే జర్నీలోని లీడ్ చేయడానికి నేను నేర్చుకుంటా ఉంటాననమాట. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అండ్ ఆల్సో కొత్త జర్నీ కొద్దిగా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. మీరు చూడొచ్చు నా మొఖంలోనే. అండ్ చాలామంది మొఖంలో కళొచ్చింది అంటున్నారు. ఏమో ఏ కళొచ్చిందో నాకు తెలీదు గానీ కొద్దిగా ఇక్కడ హార్ట్‌లో సంథింగ్ అవుతుందనమాట. పెళ్లి అనే మాట రాంగానే కొద్దిగా షై ఫీలింగ్ కూడా ఉందనమాట. అండ్ వన్స్ అగైన్ థాంక్స్ ఎ లాట్ ఎవరైతే నన్ను కంగ్రాచ్యులేషన్స్ వార్మ్ విషెస్ ఇస్తున్నారో వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో తనతో ఉంటానేమో
తను కన్సర్న్ తీసుకొని తను ఓకే అనుకుంటే డెఫినెట్‌గా వస్తానేమో. అప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్, మరిన్ని బిజినెస్ ఐడియాస్, మరిన్ని నా డైలీ వ్లాగ్స్, మరిన్ని ఫుడ్ రెసిపీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకా నాకు సెలవు ఇప్పించేసేయండి. ఉంటాను మరి. నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్. జై శ్రీరామ్. బాయ్.